నమస్కారం. మనము గత తరగతుల్లో అంక శ్రేణికి సంబంధించి రకరకాల లెక్కలు చేశాం కదా! ఇప్పుడు మరికొన్ని కొత్త నమూనాలు చూద్దాం అంక శ్రేణికి సంబంధించి. ఉదాహరణకి ఇదిగో ఇక్కడ ప్రశ్న రాస్తున్నానిప్పుడు. 4 మరియు 22 మధ్య 4 మరియు 22 మధ్య 5 అంక మధ్యమములను 5 అంక మధ్యమములను ఉంచుము. ఇది ప్రశ్న. क्वेश्चन क्या है देखो, 4 और 22 के बीच में 5 अर्थमेटिक मीन्स को हम लगाना है. तो कैसा करना बोल तो वी हैव टू पुट सम 5 terms between 4 and 22 so that the whole thing will be in arithmetic progression. సరేనా? సో हम क्या ले सकते इधर ఇప్పుడు చూడండి జవాబు ఎలా చేస్తామో a is equal to 4 అనుకుందాం. మొదటి పదం సరేనా, మొదటి పదము. తర్వాత మనకి చివరి పదము L is equal to చివరి పదము is equal to a plus n minus 1 into d is equal to 22 అని తెలుసు. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 22 ఉంది. మధ్యలో 2, 3, 4, 5 5 పెట్టమంటున్నాడు వేరే సంఖ్యలు. అవునా? అప్పుడు ఇవన్నీ మొత్తం 7 ఉంటాయి. ఆ 7 కూడా అంక శ్రేణిలో ఉండాలి. तो अभी इधर 4 है, इधर 22 है, बीच में हम 5 नंबर लगाना, पूरा मिलके 7 नंबर होगा. वो 7 नंबर अर्थमेटिक प्रोग्रेशन में रहना है. ये हमारा इच्छा है और ये हमको दिया गया क्वेश्चन है, तो हम उसको पालन करना पड़ेगा. तो क्या करेंगे अभी, तो దీన్ని మనము a అనుకుంటే ఆ తర్వాత వచ్చేది a प्लस d होगा, फिर उसके बाजू वाला a प्लस 2d होगा, उसके बाजू वाला a प्लस 3d होगा, उसके बाजू वाला a प्लस 4d, फिर उसके बाद a प्लस 5d, फिर इसके बाद a प्लस 6d होगा. मतलब టోటల్లీ దేర్ ఆర్ 7 నెంబర్స్. మొత్తం 7 నెంబర్లు ఉన్నట్టు కదా. 7వ నెంబర్ ఎంత అంటే 7వ పదము T7. T7 ఎలా వస్తుంది? a ప్లస్ n మైనస్ 1. ఇక్కడ 7 ఉంటే 7 అంటే ఇక్కడ n అని అర్థం సాధారణంగా. ఇది n పదము అంటాం కదా. అప్పుడు n మైనస్ 1 అంటే మరి 6 అవుతుంది కాబట్టి 6d అనమాట. అలా ఇది వచ్చింది. సరే, కాబట్టి ఇప్పుడు మనము ఇది a ప్లస్ 6d అని రాసుకోవచ్చు. మరి మనకు ఏ తెలుసు కదా 4 అని, కాబట్టి 22 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6d అవుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని విలువ ఎంత 18 బై ఇక్కడ 6 గుణకారంగా ఉంది 6 ఇంటూ d, అది వేరే వైపు వెళ్ళినప్పుడు బై 6 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 3 వస్తుంది. అంటే ఏ తెలిసింది, d తెలిసింది. కాబట్టి ఇప్పుడు మనకు 4 మరియు 22కి మధ్యలో ఉన్న 5 సంఖ్యలు ఏమిటంటే a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఎంత 4 ప్లస్ d అంటే 3 కాబట్టి 7. అలాగే a ప్లస్ 2d అది ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 ఇంటూ 3 కాబట్టి అదెంత 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 4 10 అనుకోవచ్చు. లేదా ఇంకో పద్ధతిలో ఈ 10 ఎలా తెప్పించవచ్చు అంటే ఇక్కడ 7 వచ్చింది కదా, ఆ 7కి d కలిపితే 10 వచ్చేస్తుంది. తర్వాతది a ప్లస్ 3d అనుకోవచ్చు. అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ 4 ప్లస్ 3 ఇంటూ 3 లాగా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ప్రతిసారి గుణకారం చేయాలంటే ఎక్కువ సమయం వృధా కాబట్టి మనం ఇలా చేసేయచ్చు. దానికన్నా సులభమైన పద్ధతి ఏంటంటే ఇక్కడ 10 ఎలాగ వచ్చింది కదా, దానికి 3 కలుపుకుంటే మనకి నేరుగా 13 అని రాసేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. a ప్లస్ అంతేనా 9, 13 సరిపోయింది అంతే కదా, అంతే. అట్లా చూసుకోవచ్చు అనమాట. అట్లాగే a ప్లస్ 4d అని చేయడం ఒక పద్ధతి, కానీ దానికన్నా
అలా చేస్తే 4 ప్లస్ 4 ఇంటూ 3 అని రాసుకోవడం అక్కడ ఎక్కువ సమయం పడుతుంది అలా రాయడానికి చేయడానికి కూడా. దాని బదులు మనం నేరుగా గతంలో వచ్చిన 13కే ఒక +3 అంటే ప్లస్ డి చేస్తున్నాం 16 అన్నమాట. తర్వాత ఏ ప్లస్ 5d కూడా అదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఈ 16కి 3 కలిపితే మనకి 19 అని వస్తుంది. అలా చెప్పేయచ్చు. అర్థమైంది కదా? అట్లా ఈ లెక్క కూడా సులభంగా మనం పూర్తి చేయగలిగాం. తర్వాత ఇంకొక లెక్క తీసుకుందాం. ఇప్పుడు ఈ లెక్కలో ఏం చేద్దామంటే మనము इधर प्रश्न रास्तना ఇప్పుడు देख लीजिए इधर मैं क्वेश्चन लिख रहा हूं. क्वेश्चन क्या है बोले तो రెండు సంఖ్యల లబ్దం 91. రెండు సంఖ్యల లబ్దం is equal to 91. తర్వాత వాని అంక మధ్యమము అది అయినచో ఆ సంఖ్యలు ఏమి కనుక్కోండి. సరేనా? ఇప్పుడు జవాబు చూద్దాం. क्वेश्चन क्या है देख लो. 2 नंबर है, उनका प्रोडक्ट है 91 और उनका अर्थमेटिक मीन, ठीक है ना, वो है 10. तो आप 2 नंबरों का एवरेज सोच सकते हैं, ठीक है, वो है 10. तो फिर वो 2 नंबर क्या है हम फाइंड आउट करना, पहचानना. तो చూడండి, ఆల్ఫా బీటా అనేవి రెండు సంఖ్యలు అనుకుందాం. ठीक है, फिर क्या दिया, अल्फा बीटा इज इक्वल टू 91 दिया. अल्फा प्लस बीटा बाई 2 इज इक्वल टू उसका अंक मध्यमम हो जाएगा. बोल तो उसका मीन होता ना, अरिथमेटिक मीन होता. ठीक है, तो वो क्या होगा 10 बोल के दिया गया. तो इधर से आप क्या देख सकते हैं, अल्फा प्लस बीटा इज इक्वल टू 20 हो जाएगा. ठीक है ना, क्योंकि 2 इधर नीचे है ना, अल्फा प्लस बीटा बाई 2, तो ये बाई 2 दूसरी तरफ गए तो इंटू 2 हो जाएगा. तो 10 इंटू 2 होगा 20 होगा. तो हमको अभी ये 2 नंबर देखे तो हम गेस भी कर सकते हैं, अल्फा इज इक्वल टू 7 और बीटा इज इक्वल टू 13 बोल के. लेकिन हम करना है तो गेसिंग के बिना करना है तो ऐसा कर सकते हैं, अल्फा माइनस बीटा होल स्क्वायर इज इक्वल टू अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर माइनस 2 अल्फा बीटा. फिर इसको हम ऐसा लिख सकते हैं, अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर प्लस 2 अल्फा बीटा माइनस 4 अल्फा बीटा. फिर इसको हम ऐसा लिख सकते हैं, अल्फा प्लस बीटा होल स्क्वायर माइनस 4 अल्फा बीटा. तो अल्फा माइनस बीटा क्या होगा, रूट ऑफ, ये देख लीजिए अभी, ये है 20. ठीक है, ये है, अच्छी तरह लिखूंगा, ये 20 स्क्वायर माइनस 4 इंटू 91 हो जाएगा. तो ये होगा 400 माइनस ये 4 और ये इतना, फिर ये होगा 36. तो ये क्या होने वाला देखो, अल्फा प्लस बीटा इज इक्वल टू 20 है, अल्फा माइनस बीटा इज इक्वल टू 6 प्लस आर माइनस. ठीक है ना, तो हम इसको फिर अच्छी तरह लिखेंगे, प्लस आर माइनस अल्फा माइनस बीटा इज इक्वल टू अनुकुंदाम प्लस आर अनुकुंदाम. तो फिर हम ये दोनों को ऐड करें तो क्या होता, కూడితే 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీటా కొట్టే పడతాయి, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 6 26.
అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 26/2 అంటే 13 వస్తుంది. ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఆల్ఫా అంటే 20 మైనస్ 13 అంటే 7 వచ్చింది. तो एक नंबर वो है, दूसरा नंबर ये है. आप चाहिए तो इधर अल्फा माइनस बीटा इज इक्वल टू -6 भी लेके देख सकते हैं. -6 కూడా తీసుకొని చేసి చూడండి, మీకు అప్పుడు ఏమొస్తుందో గమనించి చూడండి, సరేనా? ఇలా మనము అంకశ్రేణికి సంబంధించి వివిధ లెక్కలు చేసాము, సరేనా? మరి ఇప్పుడు మనము ఇక ఆలస్యం చేయకుండా గుణశ్రేణిలోకి వెళ్దాం. సరే, ఇప్పుడు ప్రశ్న రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ప్రశ్న ఇక్కడ రాస్తున్నాను. ఈ కింద ఇవ్వబడిన, ఇక్కడ రాస్తున్నా కదా ప్రశ్న, ఈ కింద ఇవ్వబడిన గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తిని అలాగే తరువాత వచ్చే 3 పదాలను కనుక్కోండి. ఇది ప్రశ్న. సరే, ఇప్పుడు మనము జవాబు చూద్దాం. तो क्वेश्चन क्या है समझ लो पहले. नीचे दिए गए प्रश्न में सीरीज में ज्योमेट्रिक प्रोग्रेशंस में कॉमन रेशियो कितना है बोल के हम पहचानना, और हर जो ज्योमेट्रिक सीरीज है उसका आगे 3 नंबर क्या होता वो भी हम पहचानना. तो क्वेश्चन में ऐसा दिया गया, देखो क्वेश्चन में एक क्वेश्चन है -3 1 -1/3 ... दूसरा क्वेश्चन है x/y 1/x y/x स्क्वायर y/x क्यूब y/x क्यूब ... तीसरा क्वेश्चन है 5 0.5 0.05 so on. फोर्थ क्वेश्चन है √3 √6 2 √3 2 √6 ... तो अब हम जवाब देखेंगे. జవాబు ఇప్పుడు చూద్దాం. మొదటి पदमों को जनरली हम ए लिखते हैं. तो हमको मालूम है AR स्क्वायर AR क्यूब ... AR पावर n-1 ... ये गुणश्रेणी में है. ఇవి మనకి గుణశ్రేణిలో ఉన్నాయి. తెలుసు. और इसमें ये होता మొదటి పదము. ఇది మొదటి పదం అంటాం ఏని. అలాగే ఇక్కడ ఆర్ ఉంది కదా, దీన్ని మనము సామాన్య నిష్పత్తి కామన్ రేషియో అంటాం. ఇది మొదటి పదము, ఫస్ట్ టర్మ్ అంటాం. అలాగే AR పవర్ n-1 మనం ఏమంటాము, TN అంటాము. అంటే దాన్ని మనము ఎన్వ పదము అంటాం. అంటే n స్థానంలో ఉన్న పదం అని అర్థం. సరే, ఇప్పుడు మనం చేద్దాం. మొదటి పదం A ఈజ్ ఈక్వల్ టు
-3 आ गया। तो రెండవ पदम दूसरा टर्म क्या है, ये पहला टर्म है, तो ये है T1। तो नेक्स्ट टर्म రెండవ పదం इज इक्वल टू 1, ये है T2। ఇప్పుడు మనకి ఏం తెలుసు, सामान्य निष्पत्ति इज इक्वल टू R इज इक्वल टू T2/T1 हो जाएगा, क्योंकि देख लो ये ए आर है, ये ए है, ए कट होके आर बच जाएगा ना वैसा, ठीक है। तो इसलिए కాబట్టి ఇప్పుడు T2 అంటే 1 ఉంది, T1 అంటే -3 ఉంది, కాబట్టి ఇది మనకి కామన్ రేషియో, సామాన్య నిష్పత్తి అన్నమాట। సరే, దీన్ని మనం కావాలంటే -1/3 అని కూడా రాస్తాం, అంటే 1/-3 అని రాయొచ్చు, లేకపోతే -1/3 అని కూడా రాసుకోవచ్చు। ఇప్పుడు మనకి ఆ తర్వాత అంటే 3 సంఖ్యలు ఇచ్చాడు ఆ గుణశ్రేణిలో, ఆ తర్వాత 3 సంఖ్యలు రాయమంటున్నాడు। ఇప్పుడు 4వ పదము ఈజ్ ఈక్వల్ టు T4, అదేంటిది AR3, ఏ ఎంత -3, ఆర్ ఎంత -1/3, క్యూబ్ ఉంది కదా, అంటే ఘాతం 3 పెట్టాలి। ఇప్పుడు ఏమవుతుంది, -3 ఇంటూ, ఇప్పుడు ఇది -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 అంటే -1 బై ఇది 3 ఇంటూ 3 ఇంటూ 3 అవుతుందంటే 27 ఇట్లా 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాస్తాను సార్। ఇప్పుడు ఇక్కడ ఒక 3 కొట్టేయబడితే ఈ 3ను దీన్ని కొట్టేస్తే ఇక్కడ మనకి -1 సార్లు పోతుంది, మళ్ళీ ఇక్కడ -1 ఇంటూ -1 +1 బై 3 3 9 అన్నట్టు। ఇక్కడ మనకి ఏమేమి సూత్రాలు ఉపయోగించాము ఇక్కడ గమనించండి, దీన్ని ఇలా రాసుకోవడంలో భాగంగా a/b హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు a/n/b/n అంటే -1 హోల్ క్యూబ్ బై 3 క్యూబ్ అన్నట్టు రాసుకున్నాం సరేనా। తర్వాత -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 కాబట్టి అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అట్లా చివరికి మైనస్ వచ్చింది। అలాగే 1 ఇంటూ 1 ఇంటూ 1 3 సార్లు ఉంది, 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది, అది పైన రాశారు అలా అనమాట। సరే, ఇప్పుడు మనకి ఇంత వచ్చింది, ఇది T4। ఇప్పుడు మనకు T5 కావాలనుకో, T5 కావాలంటే AR⁴ ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -1/3 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ, ఇప్పుడు -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది, ఇది 3 పవర్ 4 అంటే అలాగే ఉంచవచ్చు, మొత్తానికి ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇది ఒక 3 ఉంది, ఇక్కడ 3 ఇలా అనేవి 4 సార్లు ఉన్నాయి, ఒక్కసారి కొట్టేస్తే ఇంకా 3 పవర్ 3 వస్తుంది, అంటే 3 పవర్ 3 అంటే 27 ఇలా రాసుకోవచ్చు। అయితే దీనికన్నా వేరే పద్ధతిలో చేయాలి అనుకుంటే, మరో విధంగా చేయాలంటే T3 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు T4 అగును, అంతే కదా। మూడో పదాన్ని మనము కామన్ రేషియో లేకపోతే సామాన్య నిష్పత్తితో గుణిస్తే T4 వచ్చేయాలి, మరి మనకి T3 ఇక్కడ ముందే తెలుసు కదా। ఇప్పుడు మరో విధంగా చేయాలంటే, అంటే T4 కావాలనుకో, ఉదాహరణకి T4 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, R అంటే ఎంత మనకి -1/3, T3 ఎంత మనకి ఇచ్చింది, T3 మనకి ఎంత ఇచ్చారు ఒకసారి చూడండి పైన, T3 మనకి ఎంత ఇవ్వబడింది, -1/3 ఇవ్వబడింది కదా, T3 దగ్గర -1/3 ఇవ్వబడ్డది। ఇప్పుడు మొత్తానికి మరి ఇది ఇంటూ ఇది గుణిస్తే ఏమవుతుంది, 1/9 వచ్చింది, ఇక్కడ చూశారు కదా, అదే అలా సరే సరే। ఇక మరి T5 తెలిసిపోయింది, ఇక్కడ TR చేస్తే చాలు, TR ఈజ్ ఈక్వల్ టు T5 ఇంటూ R, కాబట్టి -1/27 ఇంటూ -1/3 చేసేస్తే 1/-1 ఇంటూ -1 ప్లస్ 1 అయింది, 27 ఇంటూ 3 అంటే 81 వచ్చింది। ఇలా మనకి 3 పదాలు కూడా కనుక్కున్నాం అన్నమాట। సరే, తర్వాత ఇంకో లెక్క తీసుకుందాం, రాసుకున్న వాటిల్లో ఈసారి ఇప్పుడు రెండో లెక్క తీసుకుందాం, x/3 1/x ఇదంతా ఉంది కదా, ఇప్పుడు రాస్తున్నా చూడండి,
సరే, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, గమనించండి. ఇదిగో రెండవ భాగం ఏంటి, ఎక్స్ బై ఏముంది అక్కడ మనకి, ఎక్స్ బై వై ఉంది, 1/x ఉంది, y బై ఎక్స్ క్యూబ్ ఉంది, ఇలా ఉంది. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు మొదటి పదం అని రాసేయచ్చు. తర్వాత ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/x ఈజ్ ఈక్వల్ టు రెండో పదం అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది బై ఇది చేస్తే 1/x బై ఎక్స్ బై వై, అంటే ఈ y పూర్తి పైకి వెళ్తుంది, ఈ x ఇక్కడికి వస్తుంది, అంటే y బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి T4 కావాలి, అంటే ఏఆర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 4 ఉందనుకో, ఇది మనకి 4 ఏఆర్ పవర్ -1 అన్నట్టు, ఇది n అయితే కనుక అలా రాసుకోవచ్చు. n-1 అంటే 4-1 ఇలా రాసుకోవచ్చు. లేదా దీన్ని మనము T3 ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు. T3 ఎంత మరి మనకు y బై ఎక్స్ క్యూబ్ అని ప్రశ్నలో తెలుస్తుంది. ఆర్ ఎంత వచ్చింది, y బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది, అంటే y బై ఎక్స్ పవర్ వై స్క్వేర్ బై ఎక్స్ పవర్ 5 అన్నమాట. అలాగే T5 ఈజ్ ఈక్వల్ టు T4 ఇంటూ ఆర్, అంటే T4 ఇంటూ ఆర్ అంటే వై స్క్వేర్ బై ఎక్స్ పవర్ 5 ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్, అంటే వై క్యూబ్ బై ఎక్స్ పవర్ 7. ఇక చివరిగా T6 ఎంత అన్నది మీరు కనుక్కోండి, సరేనా? అలాగే ఇంకో 2 లెక్కలు కూడా అక్కడ ఇచ్చాను కదా, అవి కూడా మీరు ప్రయత్నం చేయండి, సరేనా? మీరు దాన్ని ఏంటి పనిలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. మరి ప్రస్తుతానికి మనము ఇక్కడ దీన్ని ఆపుతాం. ఇక మనము మరికొన్ని లెక్కలు చూద్దాం.